మన లాస్ట్ వీడియోలో సిమాంటిక్ హెచ్‌టిఎంఎల్ గురించి నేర్చుకున్నాము. దాని రిలేటెడ్ ఇంటర్వ్యూ క్వెషన్స్ కూడా చూసాం మామ. ఒకవేళ నువ్వు చూడకపోతే గనుక అది చూసి ఇది చూడు మామ. ప్రతి దానిలో ఇంటర్వ్యూ క్వెషన్స్ మెన్షన్ చేశాను. అవి చాలా ఇంపార్టెంట్. ఓకేనా? ఈరోజు మనము హెచ్‌టిఎంఎల్5 ఆడియో అండ్ వీడియో ట్యాగ్స్ గురించి నేర్చుకుందాం మామ. జనరల్‌గా ఆడియో గాని, వీడియో గాని ప్లే చేయాలి అనంటే మన బ్రౌజర్‌లో ఫ్లాష్ గాని, ఇంకేమైనా ప్లగిన్స్ గాని ఇన్‌స్టాల్ అయ్యి ఉండాలి మామ. ఓకేనా? దాన్ని ప్రివెంట్ చేయడం కోసం హెచ్‌టిఎంఎల్5 అనే వెర్షన్‌లో మనకి ఆడియో అండ్ వీడియో ట్యాగ్స్ అనేటివి మనకి ఇంట్రడ్యూస్ చేశారు. ఓకేనా? ఇక్కడ మీకు ఎగ్జాంపుల్ చూపిస్తున్నా చూడండి. ఆడియో అండ్ వీడియో ట్యాగ్స్ యూజ్ చేసి మనం డైరెక్ట్‌గా ఆడియో ఫైల్‌ని గాని, వీడియో ఫైల్‌ని గాని మనం డైరెక్ట్‌గా ప్లే చేయొచ్చు. ఓకేనా? బ్రౌజర్‌లో. మనకి హెచ్‌టిఎంఎల్5 ఆడియో అండ్ వీడియో ట్యాగ్ మీద కూడా 2 ఇంటర్వ్యూ క్వెషన్స్ ఉన్నాయి మామ. అవి ఏంటంటే ఫస్ట్ ఇంటర్వ్యూ క్వెషన్ వచ్చేసి విచ్ ట్యాగ్స్ ఆర్ యూజ్డ్ ఫర్ ఆడియో అండ్ వీడియో ఇన్ హెచ్‌టిఎంఎల్5 అని అడుగుతాడు మామ. అప్పుడు నువ్వేం చెప్పాలి? హెచ్‌టిఎంఎల్5లో మనకేం ట్యాగ్స్ ఉన్నాయి? ఆడియో అండ్ వీడియో ఈ 2 ట్యాగ్స్ ఉన్నాయని చెప్పాలి మామ. ఇక్కడ మనం ఏమైనా ఫ్లాష్ గాని, ఏదైనా ప్లగిన్ గాని యూజ్ చేస్తామా? యూజ్ చేయము అని కూడా క్లియర్‌గా చెప్పాలి మామ. ఓకేనా? అండ్ సెకండ్ క్వెషన్ వచ్చేసి వాట్ ఈస్ ద ఫాల్ బ్యాక్ కంటెంట్ అని అడుగుతాడు మామ. అప్పుడు నువ్వేం చెప్పాలి? కంటెంట్ షోస్ ఇఫ్ బ్రౌజర్ డజంట్ సపోర్ట్ ఇన్ మీడియా అని చెప్పాలి మామ. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ ఆహ్, బ్రౌజరు హెచ్‌టిఎంఎల్5 కంటెంట్‌ని సపోర్ట్ చేయట్లేదు. అప్పుడు నువ్వేం చూపిస్తావు? ఫాల్ బ్యాక్ అనే అట్రిబ్యూట్‌లో నువ్వేదైతే టెక్స్ట్ చూపిస్తావో, ఒకవేళ ఆ ఎలిమెంట్ లేకపోతే, ఆ ఎలిమెంట్ రిలేటెడ్ ఫాల్ బ్యాక్ కంటెంట్ అనేది యూఐలో కనిపిస్తది మామ. అప్పుడు యూజర్‌కి అర్థమవుతది. ఓకే. ఈ ఎలిమెంట్ సపోర్ట్ చేయలేదు. అందుకే ఈ టెక్స్ట్ వచ్చింది అని అర్థమవుతది. ఓకేనా మామ?